ఇదేం ట్యూషన్ రా అన్నయ్య? తప్పు చేసినా సరిగా చదవకపోయినా వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండమంటారేంటి? వాళ్ళందరూ చాలా గ్రేట్ కాబట్టి మనల్ని కూడా వాళ్ళలాగా అవ్వమంటారు సూర్య. మనం ఎందుకు వాళ్ళలాగా అవ్వాలి? వాళ్ళే మనలాగా అవ్వమనొచ్చు కదా. అయినా నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు బ్రో? నేను పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నా. అబ్బో, మరి నువ్వేమవుతావు అనుకున్నావు సూర్య? నేను లాయర్ అవుదాం అనుకుంటున్నాను రా. అనుకోవడం కాదు, అవుతా. సూర్య నువ్వా? అది నీ వల్ల అస్సలు కాదు. కానీ ఇంకేదైనా చూసుకో, ఎందుకంటే నీకు సరిగ్గా హ్యాండ్ రైటింగే రాదు. నువ్వు లాయర్ అవుతావా? ఒరే అన్నయ్య, కోపం తెప్పించకు. నువ్వు పోలీస్ అవుతావని నీకు నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. సో నాకు ఉంది. బ్రో, మీ పోలీసులో అంతగానం కష్టపడి చేసి పట్టుకొని ఆఖరికి తీసుకొచ్చేది మా దగ్గరికే రా. నా రాత పైనున్న దేవుడు రాయచ్చు, కానీ మీ అందరి రాత నేను రాస్తా. మా రాత నువ్వు రాస్తావా? మీరు ఏ తప్పు చేసినా దాన్ని ఖండించి వాదించి అది తప్పు అని ప్రూవ్ చేసి న్యాయం చెప్పే వకీల్ సాబ్, లేడీ వకీల్ సాబ్ నవుతారా? ఇదే అంకుల్ నా బాక్స్ కొట్టేసింది ఇంట్లో అబ్బాయే. వీలేనా? అవునా? ఎక్స్పెక్ట్ చేశా. ఖచ్చితంగా ఇది పిల్ల రాక్షసుల పనే ఉంటది. కొట్టు కొట్టు, అట్టే కొట్టు ఉండు. ఏ, అన్నిసార్లు ఎందుకు కాలింగ్ బెల్ కొడుతున్నారు? ఏమేంటి స్వీటీ ఇలా వచ్చావు? అయినా ఈ ప్రెసిడెంట్ ఎందుకు తీసుకొచ్చావు? అది నా బాక్స్. స్వీటీ బాక్స్ పోయిందంట. అది ఖచ్చితంగా నీ బ్యాగ్ లోనే ఉంటుందని తన డౌట్. మా అన్నయ్య బ్యాగ్ లోనా? ఆ, మా బ్రో బ్యాగ్ లో ఎందుకు ఉంటుంది? మీ అన్నయ్య బ్యాగ్ లోనే ఉందని చెప్పేసి స్వీటీకి డౌట్ వచ్చింది. పద చెక్ చేద్దాం. అంతే, పదండి. ఆగండి. ఏంటి పొద్దున్న ఎర్ర బస్ ఎక్కొచ్చారా? ఇలా తోసుకుంటూ పోతున్నారు. చిన్నయ్యో, కూల్ కూల్. ఎర్ర బస్సు కాదు, ఎవరు ఎర్ర బస్సు ఎక్కాలనేది తెలుస్తుంది మీ అన్నయ్య బ్యాగ్ లో చెక్ చేస్తే. పదండి చూద్దాం. పదండి చూద్దాం. పదండి చూద్దాం. పదండి. ఇప్పుడు కానీ బ్యాగ్ లో దొరకకపోతే నిన్ను అదే ఎర్ర బస్ కిందేసి తొక్కిచ్చేస్తా. వీళ్ళ సంగతి తెలుసా ఈరోజు? చెక్ చేయండి. చేయండి. అంకుల్, ఇదే నా జామెట్రీ బాక్స్. వీళ్ళే దొంగతనం చేశారు. మేమెందుకు దొంగతనం చేస్తాం? Shut up! చిన్నయ్య, కూల్ కూల్. ఏంటిది పిల్లలు? ఇది మీ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? ఇదేనా మీ స్కూల్లో మీ టీచర్ మీకు నేర్పించేది? అసలు మిమ్మల్ని కాదు, మీ పేరెంట్స్ అనాలి ఇలా దొంగతనం చేయమని నేర్పించినందుకు. ఆపండి అంకుల్, పెద్దవాళ్ళు కదా అని మౌనంగా ఉన్నాం అంతే. అలా అన్ని దొంగతనం చేసినట్టు కాదు. మరి మీ అన్నయ్య బ్యాగ్ లోకి ఈ బాక్స్ ఎలా వచ్చింది? ఎగురుకుంటూ వచ్చిందా? సిద్ధు చెప్పు, ఏమైంది? నేనేం చెప్పాలి? ఆ బాక్స్ నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? నాకేం తెలుసు? నాకు నిజంగా తెలియదు సూర్య. ట్యూషన్ లో క్లాసెస్ అన్ని అయిపోయాక అన్ని సర్దుకొని వచ్చేసాను. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఆ బాక్స్ మా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో తెలీదు. మేము దొంగతనం చేయలేదు. అయినా అలా దొంగతనం చేసే ఫ్యామిలీ కాదు మాది. మాది చాలా పరుగుల కుటుంబం. అబ్బా, మీది పరుగుల కుటుంబమా పరువు లేని కుటుంబమా అనేది మన కౌన్సిలింగ్ హాల్లోకి వచ్చి ప్రూవ్ చేసుకోండి. అప్పుడు చేద్దాం. మేము దొంగతనం చేయలేదని 100 సార్లు ఎక్కడికి వచ్చి చెప్పామన్నా చెప్తాం. మేము చేయలేదు. బాసినయ్యా, మళ్ళీ మొదటికి వచ్చింది. కంట్రోల్ కంట్రోల్. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీరు దొంగతనం చేశారా లేదా అనేది నాకు అనవసరం. ఈ బాక్స్ మీ బ్యాగ్ లో దొరికింది. ఈ దొంగతనం చేయకపోతే అక్కడికి వచ్చి ప్రూవ్ చేసుకోండి. ఓకే? అంకుల్, అటు కాదు ఇటు. అబ్బా సినయ్యా. ఓ ప్రెసిడెంట్ అంకుల్,
మళ్ళీ ఏంటి? ఈ టైంకి రావాలో చెప్పలేదు. రేపు మార్నింగ్ 10:30కి కౌన్సిలింగ్ హాల్లో. పదా. టైం 10 అయింది. సురా లేవే, టైం 10 అయింది. నిన్న రాత్రి ఏమో అంత బిల్డప్ ఇచ్చావు, ఈ రోజు లేవకపోతే మన పరువు పోతుంది. 10:30 కదా బ్రో, ఇంకా 30 minutes టైం ఉంది. నువ్వు వెళ్ళు, నేను కాసేపు పడుకొని వస్తా. నీ ఇష్టం, నేను వెళ్తున్నా. సినయ్యా, కూల్ కూల్. ఎంతసేపు? రేపు మార్నింగ్ 10:30కి కౌన్సిలింగ్ హాల్లో. మీ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తా. రేపు మార్నింగ్ 10:30కి కౌన్సిలింగ్ హాల్లో. అమ్మో, టైం ఇంకా 10 minutes ఉంది. మీరే చేసుకోండి, నేను వెళ్ళిపోతా. ఒక్క నిమిషం సార్, వచ్చేస్తుంది. హలో ప్రెసిడెంట్ సార్, కూర్చోండి. గెటప్ అదిరిపోయింది సురా, సేమ్ టు సేమ్ లేడీ వకీల్ సాబ్ లానే ఉన్నాం. ఏంటి లేట్? స్టార్ట్ చేయండి ప్రెసిడెంట్ సార్. మళ్ళీ సినయ్యా, కంట్రోల్ కంట్రోల్. సిద్ధు, ఈ బాక్స్ నువ్వు దొంగతనం చేసావా, నీ చెల్లి దొంగతనం చేసిందా, లేదా ఇద్దరు కలిసి దొంగతనం చేశారా? ఆబ్జెక్షన్ యువర్ హానర్. అకార్డింగ్ టు 302, 304 సెక్షన్ ప్రకారం ఒక ముద్దాయిని ఏ ప్రూఫ్ లేకుండా నువ్వు దొంగతనం చేసావు అనడం కరెక్ట్ కాదు. సరే, మరి మీ అన్న బ్యాగ్ లోకి ఆ బాక్స్ ఎలా వచ్చింది? అలా అడిగారు, బాగుంది. నేను ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పే ముందు సిద్ధు ఫ్రెండ్ స్వీటీని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఓకే, అడుగు. మిస్ స్వీటీ, నీ బాక్స్ ఎక్కడ పోయింది? తెలీదు. మరి నీ బాక్స్ సిద్ధు బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? తెలీదు. అది తెలుసుంటే మిమ్మల్ని దొంగ అని ఎందుకు అంటాం? మిస్టర్ ప్రెసిడెంట్ గారు, పోనీ ఇది తెలుసా, నీ బాక్స్ ని ఆఖరిసారి ఎప్పుడు చూసావు? ఏమో తెలీదు. నోట్ దిస్ పాయింట్ యువర్ హానర్. మరి నీ బాక్స్ పోయిందని నీకెలా తెలుసు? ఎవరైనా చెప్పారా, లేకపోతే నువ్వే చెక్ చేసుకున్నావా? అది మా అన్నయ్య నీ బాక్స్ ఎక్కడా అని అడిగాడు, అప్పుడు చెక్ చేసుకుంటే కనిపించలేదు. మరి సిద్ధు తీసారని ఎవరు చెప్పారు? మా అన్నయ్య. మీ అన్నయ్యనా? మిస్టర్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళ అన్నయ్యని ప్రవేశపెట్టాలని కోరుతున్నాను. చెప్పండి. మేం కాదు, నువ్వే చెప్పాలి. ఆ బాక్స్ సిద్ధు దగ్గర ఉందని నీకెలా తెలుసు? అది మరి బాక్స్ తను తీసుకోవడం నువ్వు చూసావా? లేదు. మరి నీకెలా తెలుసు? నిన్న ట్యూషన్లో నేను సిద్ధు మా చెల్లె లాస్ట్ వెళ్ళాం, అందుకే సిద్ధు పైన డౌట్ వచ్చింది. నోట్ దిస్ పాయింట్ యువర్ హానర్. అన్ని నోట్ చేసుకున్నా గానీ ఇప్పుడు చెప్పు ఎలా వచ్చిందని. అది ఇంకా కనిపెట్టాలండి, కానీ సిద్ధు దొంగతనం చేయలేదని నాకు అర్థమైంది. సిద్ధు దొంగతనం చేశాడా, నువ్వు దొంగతనం చేశావా అనేది కాదు పాయింట్ ఇక్కడ. మీ బ్యాగ్ లో దొరికింది కాబట్టి మీరే దొంగలు. ఆబ్జెక్షన్ యువర్ హానర్. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. మీ దొంగతనం చేశారని ప్రూవ్ అయింది కాబట్టి మీరే దొంగలు. లేదు సార్,
సెక్షన్ 415, 420 ప్రకారం ఒక ముద్దాయి దొంగతనం చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం టైం ఇస్తారు. ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. మళ్ళీ ఛాన్స్ అంటుండ్రు సీనయ్య. కంట్రోల్ కంట్రోల్. నో, ఇక ఆపండి. ఇప్పుడే మీ మమ్మీ కాల్ చేసి ఇక్కడ జరిగింది చెప్పి మీ ఫ్లాట్ ఖాళీ చేపిచ్చేస్తా. అంకుల్ వద్దు అంకుల్, అంకుల్ ప్లీజ్ అంకుల్, కొడతారు అంకుల్, అంకుల్ వద్దు అంకుల్, అంకుల్